సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఊళ్ళో కొత్తగా గుడి కట్టారనుకోండి, ఊరు మొత్తం ఉత్సవం చేసుకుంటది. గుడి ప్రారంభోత్సవం రోజున అయోధ్యలో రామ్లల్లా బాలరాముడి మందిరం ప్రాణ ప్రతిష్ఠ రోజున ఇండియా మొత్తం సంబరం చేసుకుంటుంది. అంటే ఇండియా మొత్తం ఒకటే ఊరైపోయింది, మనందరం ఒకటే అన్న ఫీలింగ్ ని తీసుకొచ్చింది ఈ మూమెంట్. చాలా గొప్పగా అనిపించింది ఆ ఫీలింగ్. భారతీయులందరి ఐక్యతకి, భారతదేశ ఆధ్యాత్మికతకి సరికొత్త చిరునామా అయోధ్యలో బాలరామ మందిరం. ప్రపంచంలోనే అత్యుత్తమ పరిపాలన శ్రీరాముడి పరిపాలన. భారతదేశంలో మళ్ళీ రామరాజ్యపు రోజులు రావాలి, సామరస్యం సౌభ్రాతృత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. ఇంకా మ్యాటర్ లోకి వచ్చేస్తే, హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ ప్రభంజనం కొనసాగుతుంది, ఎటువంటి అడ్డంకులు లేకుండా. ఇప్పుడు అడ్డుపడే ఉత్సాహము, అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేవు. క్లియర్ గా రోడ్డంతా ఖాళీ చేసేసి హనుమాన్ మూవీకే ఇచ్చేశారు. వెళ్ళు స్వామి, నీకు ఇష్టం వచ్చినంత సేపు వెళ్ళు, నీకు ఇష్టం వచ్చినంత దున్నుకో, నీకు ఇష్టం వచ్చినంత తీసుకో అని కంటెంట్ లో దమ్మున్న సినిమా, ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిన సినిమా. రిలీజ్ అయిన ఎర్లీ డేస్ లో కాదు, తర్వాత రోజుల్లో ఊహించని అద్భుతాలు చూపెడతా ఉంటది. 10వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీ అలాంటి అద్భుతమే చూపెట్టింది. 10వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమాకి రిపోర్ట్ అయిన షేర్ ఏదైతే ఉందో అది సింగిల్ డే లో టాప్ నెంబర్ అన్నమాట. 10 రోజుల్లో ఇంతవరకు సినిమాకి అంత పెద్ద నెంబర్ రిపోర్ట్ అవ్వలేదు 2 తెలుగు రాష్ట్రాల వరకు. 10వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ అరౌండ్ 8 కోట్లు ఉంది. రాజమౌళి బాహుబలి 2, RRR ఈ 2 సినిమాలకు తప్పించి మొన్నొచ్చిన సలార్ కూడా ఇంత పెద్ద నెంబర్ కనిపించాల 2 తెలుగు రాష్ట్రాల వరకు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అంతకు ముందు కూడా బ్లాక్ బాస్టర్స్ పడ్డాయి, ఇండస్ట్రీ హిట్లు పడ్డాయి. ఆ సినిమాలకు కూడా ఇంత పెద్ద నెంబర్ కనిపించలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత సాలిడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీ పర్ఫామ్ చేస్తుందో. అల్టిమేట్ గా కలెక్షన్స్ రిపోర్ట్ చేయటమే కాదు, లాగి కొట్టి పాఠాలు కూడా చెప్తున్నట్టు అనిపిస్తుంది హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ రన్. ఇప్పటి వరకు చూసుకుంటే తెలుగులో కమర్షియల్ హిట్ కొట్టాలి అంటే పిచ్చ ఫార్ములాలు, పిచ్చ క్యాలిక్యులేషన్స్ బోల్డ్ అని ఉన్నాయి. వాటన్నిటిని ఉపయోగించుకుంటూ ట్రెండ్ అవుతున్న ఫార్ములాని ఎంచుకుంటూ స్టార్ మాస్ హీరో ఉంటే ఫ్యాన్స్ కి ఆయనకి సంబంధించి ఓ వీక్నెస్ ఉంటది, దాన్ని వాడుకుంటూ ఫోర్స్డ్ గా ఎమోషన్స్ ని రుద్దేస్తూ సేఫ్ గేమ్ ఆడుతూ హిట్లు కొడుతున్నారు. అదే గేమ్ అయిపోయింది. ఆ గేమ్ ని ప్రాపర్ గా ఆడుతున్న వాళ్లే టాప్ డైరెక్టర్స్ గా ఉంటున్నారు. వాళ్ళని చూసే కొత్తగా వస్తున్న ఫిల్మ్ మేకర్స్ తాపత్రయపడుతున్నారు, తంటాలు పడుతున్నారు ఆ ఫార్ములాస్ ని, క్యాలిక్యులేషన్స్ ని అర్థం చేసుకోలేక. హనుమాన్ మూవీ చెప్తుంది ఏమిటి అంటే, ఎవడో ఫార్ములాని, ఎవడో క్యాలిక్యులేషన్ ని నువ్వు ఫాలో అవ్వమాక. ఇన్స్పైర్ అయితే ఇన్స్పైర్ అవ్వు, కానీ నీకంటూ కొత్తగా ఓ ఫార్ములా ఉండాలి. దాని మీద గేమ్ ఆడు, రిస్క్ చేయి, ఛాలెంజ్ తీసుకో, తర్వాత అద్భుతం జరుగుద్ది అని చాలా క్లియర్ గా చెప్తుంది హనుమాన్ మూవీ. ఎంగేజ్ చేసే కంటెంట్ ఉంటే, మెస్మరైజ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే, బడ్జెట్ పరిమితులు కూడా ప్రేక్షకులు పట్టించుకోరు. చిన్న సినిమానా, మీడియం రేంజ్ సినిమానా, పెద్ద హీరో సినిమానా, పెద్ద బడ్జెట్ సినిమానా పట్టించుకోరు. వాళ్ళకి నచ్చింది అంటే పాడికి ఇచ్చి పారేస్తారు. ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే, ఎవడో క్రియేట్ చేసిన మ్యాజిక్ ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి అని కాదు. నీకు తెలిసినట్టు, నీకు నచ్చిన ఫార్ములాతో కొత్తగా మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ఆలోచించాలి, ప్రయత్నించాలి, చేసి చూపించాలి. అంతేగాని ఫార్ములాల మీద, ఐటమ్స్ మీద, ప్యాకేజెస్ మీద ఫోకస్ చేయకూడదు. తెలుగులో సూపర్ హీరోల సినిమాలు రావటం లేదు. ఎందుకు రావటం లేదు? మనం ఎందుకు ప్రయత్నించకూడదు? ఆలోచించాడు, ప్రయత్నించాడు, కొట్టాడు. ఇది అసలు సిసలు బొమ్మ దద్దరిల్లటం అంటే. ప్రశాంత్ వర్మ కొత్తగా ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ని తెలుగు ప్రేక్షకులు ఇప్పుడప్పుడే మర్చిపోరు. ప్రశాంత్ వర్మ కొట్టిన దెబ్బను కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడప్పుడే మర్చిపోదు. ప్యాకేజెస్ మీద ప్లాన్ చేస్తే ఆ సినిమా హీరో రేంజ్ ఎంత మటుకో, హీరో ఫ్యాన్స్ ఎంత మటుకో చూస్తారో అంత మటుకే నడుస్తుంది, ఆ తర్వాత ఆగిపోద్ది. ఈ మూసా మైండ్ సెట్ ని, మురిగిపోయిన ఆలోచనల్ని దాటి ఫ్రెష్ గా ఆలోచిస్తే మీటర్లు పగిలిపోతాయి. అదే జరుగుతుంది హనుమాన్ మూవీతో. లేకపోతే ఒక చిన్న సినిమాకి 100 కోట్ల షేర్ ఏంటి స్వామి? బౌండరీస్ దాటి బీభత్సం చేస్తుంది హనుమాన్ మూవీ. దశాబ్దాల స్టార్డమ్ ఉంది కొంతమంది స్టార్స్ కి, వాళ్ళకే లేదు ఇంతవరకు 100 కోట్ల షేర్ ఏ సినిమాకి కూడాను. అది వాళ్ళకి ఒక తీరని కోరికలాగాను, తీరని కలలాగానే మిగిలిపోయింది. ఇంకా అంత స్టార్డమ్ ఉండి, అంత పాపులారిటీ ఉండి కూడా ఆ స్టార్స్ ఎందుకని ఇంతవరకు 100 కోట్ల షేర్ చూడలేదు అంటే, ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయారు, దాని నుంచి బయటకు రావటం లేదు. అందుకనే వాళ్ళు చిన్నగా కొట్టినా,
గట్టిగా కొట్టామని జబ్బులు జరుచుకుంటా ఉంటారు. కొట్టడం అంటే హనుమాన్ మూవీ మాదిరి కొట్టడం. ఇక నుంచి లెక్కలు మారుతాయి, ఫార్ములాలు కూడా మార్చుకోవాలి. చిన్న సినిమాలు తీసే వాళ్ళు కూడా బెరుకుగా తీస్తా ఉంటారు. లేకపోతే ఆ డైరెక్టర్ లా తీద్దాం, ఈ డైరెక్టర్ లా తీద్దాం, ఈ డైరెక్టర్ ఫార్ములాని ఫాలో అవుదాం అని సినిమాలు తీస్తా ఉంటారు. అలా సినిమాలు తీసినప్పుడు ఆ డైరెక్టర్ల కంటే కిందే ఉంటారు, అంతేగాని ఆ డైరెక్టర్లని మించి అద్భుతమైన సక్సెస్ అయితే చూడలేరు. ఇంకా అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏమిటి అంటే మినిమం టికెట్ రేట్లతో తక్కువ థియేటర్స్ తో హనుమాన్ మూవీ బీభత్సం చేసి పారేసింది. అది కంటెంట్ పవర్ఫుల్ కంటెంట్, రిఫ్రెషింగ్ కంటెంట్ ఎలా తయారవుద్ది? ప్యాకేజీలు వెంట పరిగెడితే అవ్వదు, ఫార్ములాల వెంట పరిగెడితే క్రియేట్ అవ్వదు, ఛాలెంజ్ తీసుకుంటే క్రియేట్ అవుద్ది, రిస్క్ తీసుకుని ప్రయత్నిస్తే క్రియేట్ అవుద్ది. ఇలా చాలా లెసన్స్ చెప్తుంది హనుమాన్ మూవీ. చివరగా ఇంకొక సరైన పాఠం ఏమిటి అంటే స్టార్స్ ఎప్పుడు కూడా ఓ లెక్క వరకే ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేయగలరు. ఆ తర్వాత కంటెంట్ మాట్లాడాలి. అదే కంటెంట్ పవర్ఫుల్ గా ఉంటే లిమిట్లెస్ గా ఆడియన్స్ ని థియేటర్స్ కి పుల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ హనుమాన్ మూవీనే. 10 రోజుల రన్ తర్వాత చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి హనుమాన్ మూవీ 100 కోట్లకు పైన షేర్ పెట్టింది, 200 కోట్లకు పైన గ్రాస్ పెట్టింది. మెంటల్ మాస్, మైండ్ బ్లోయింగ్ వ్యవహారం ఇది. ఇంకా ఓ 10 రోజుల పాటు సాలిడ్ రన్ ఉంటది సినిమాకి. ఆ 10 రోజుల్లో మరో 100 కోట్ల గ్రాస్ కొట్టి 300 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. 2024 సంక్రాంతి సీజన్ లో టాప్ గ్రాసర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి హనుమాన్ మూవీనే నిలవనుంది. అక్కడి వరకే కాదు, ఇండియా మొత్తం మీద సంక్రాంతి పండుగకి రిలీజ్ అయిన సినిమాలన్నిట్లోకి టాప్ గ్రాసర్ గా కూడా హనుమాన్ మూవీని నిలుస్తుంది. సంక్రాంతి టైంలో తమిళ్లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి, కన్నడలో రిలీజ్ అయ్యాయి, హిందీలో రిలీజ్ అయ్యాయి. కానీ ఏ సినిమా కూడా హనుమాన్ మాదిరి బీభత్సంగా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేయలేదు. సూపర్ హీరోల సినిమాలే కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలకు సంబంధించి వదిలిపెట్టేసిన చాలా జోనర్స్ ఉన్నాయి. కొంచెం మన మూలాల్లోకి వెళ్లి వాటిని వెతుక్కుని కొంచెం రిఫ్రెషింగ్ టచ్ ఇచ్చి ఛాలెంజ్ తీసుకుని రిస్క్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి హనుమాన్ మాదిరి. హనుమాన్ మూవీ బ్రహ్మాండమైన సక్సెస్ నుంచి తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ అది, నేర్చుకోవాల్సిన పాఠం అది. చూద్దాం రానున్న రోజుల్లో ఇంకెలాంటి కొత్త జోనర్స్ తో తెలుగు సినిమాలు వస్తాయో. ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే, మహేష్ బాబు సినిమా కోసం ఏం చేయాలో, ఎంత వరకు చేయాలో చేసేసాడు, అయిపోయింది. అంటే కంటెంట్ దమ్ముగా లేని సినిమాలో స్టార్ హీరో ఎఫెక్ట్, స్టార్ హీరో ఇమేజ్ ఎఫెక్ట్ కొంతవరకే ఆ సినిమాని సేవ్ చేస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గానే ఆ మ్యాటర్ ఎక్స్పైర్ అయిపోద్ది. అక్కడి నుంచి సినిమాలో ఉన్న కంటెంట్ మాట్లాడాలి. సెకండ్ వీకెండ్ 3 రోజుల్లో మాత్రం ఓకే పర్వాలేదు అన్నట్టుగా మాత్రమే గుంటూరు కారం మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేసింది. ఆ 3 రోజుల్లో కూడాను సినిమాకి ఇంప్రెసివ్ నెంబర్స్ కనిపించాయి అంటే కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమా మీద చూపించిన అభిమానం కారణంగానే. సినిమాని నిలబెట్టుకోవడానికి మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ 3 రోజులు చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి ఫలితమే కనిపించిన ఇంప్రెసివ్ నెంబర్స్. రెగ్యులర్ నార్మల్ ఆడియన్స్ మాత్రం సినిమా గురించి మర్చిపోవడం మొదలు పెట్టారు. చూడడం వాళ్ళు చాలా మంది ఓటీటీలో వచ్చాక చూసుకుందాంలే అని ఆగిపోయారు. కానీ 10 రోజుల వరకు మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా బ్రహ్మాండంగా పుల్ చేసింది సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర. కొన్ని ఏరియాల్లో ఇంప్రెసివ్ గానే పర్ఫామ్ చేసిన ఓవరాల్ గా చూసుకుంటే గుంటూరు కారం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిస్ ఫైర్ అయ్యింది. ఆ మిస్ ఫైర్ అవటానికి సంబంధించి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఒకరికే ఇవ్వాలి. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళు తప్పించి ఇంకెవరో ఆ క్రెడిట్ ని తీసుకోవడానికి అర్హులు కాదు. 100 కారణాలు చెప్పండి, రకరకాల కారణాలు చూపించండి, ఆయన కాదు అని తప్పించుకోవడానికి అయితే అవకాశం లేదు. కారణాలు కౌంటే కాదు. సినిమాకి డైరెక్టర్ అని పలానా వ్యక్తి పేరు పడింది అంటే సినిమా మిస్ ఫైర్ అయిన దాంట్లో మేజర్ క్రెడిట్ ఆయనకే వెళ్తది. కారణాలు ఎన్ని చెప్పినా సరే కుదరదంతే. కారణాలు చూపించి తప్పించుకోవడం అనేది డైరెక్టర్ ఎఫిషియన్సీ అనిపించుకోదు. అందులో త్రివిక్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ ఆయన. సినిమా ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు రకరకాల రూమర్స్ వినిపించాయి. మహేష్ బాబుకి త్రివిక్రమ్ కి మధ్యన ఏదేదో జరిగింది అని. ఎన్నైనా జరగనివ్వండి, ఆయన చిన్న డైరెక్టర్ కాదు, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. కాంప్రమైజ్ అయ్యారు అంటే అది తనను తాను తగ్గించుకోవటమే. కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి మిస్ ఫైర్ కి బాధ్యత తీసుకోవాల్సిందే. త్రివిక్రమ్ అంటే ఒక బ్రాండ్, పెద్ద బ్రాండ్, పాపులర్ బ్రాండ్. ఆయనలో క్రియేటివిటీ ఒక నిప్పుకి చెదబడుతుందా? పట్టదు, ఛాన్సే లేదు. కానీ నిప్పు ఆరిపోతే ఆ కట్టెకి చెదబడుతుంది. క్రియేటివిటీ కూడా అంతే. కసితో, ప్యాషన్ తో రగులుతున్నప్పుడు ఆ క్రియేటివిటీకి తిరుగుండదు. కానీ ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యి, రిలాక్స్ అయ్యి, కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోద్దో క్రియేటివిటీ, అప్పుడు చల్లారిపోద్ది నిప్పు.
పడుతుంది అప్పుడు చెద. ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ కంఫర్ట్, సాధించింది చాలు అని తృప్తి పడటం, బాధ్యత తీసుకోకపోవటం, నిర్లక్ష్యం వహించటం, ఇవన్నీ కూడా క్రియేటివిటీని స్పాయిల్ చేస్తాయి. త్రివిక్రమ్ గారు ఒక్క బ్యానర్ కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఓవర్ కంఫర్ట్ ఇచ్చేసారు వాళ్ళు. అక్కడ త్రివిక్రమ్ గారు రూల్స్ అని నడుస్తున్నాయి అనిపిస్తుంది. టూ మచ్ గా కంఫర్ట్ ఎక్కువైపోయి కసి మిస్ అయ్యింది అని. సచిన్ గానీ విరాట్ కోహ్లీ గానీ తీసుకుంటే వాళ్ళు లాంగ్ కెరియర్స్ చూశారు క్రికెట్ లో. ఎలా చూశారు అంటే అద్భుతమైన డిసిప్లిన్ వాళ్ళది. కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళలేదు, రూల్స్ దాటలేదు, క్రికెట్ ని ప్రేమించారు, క్రికెట్ ని మాత్రమే ప్రేమిస్తా ఉన్నారు. ఆ ప్యాషన్ ని ఎక్కడా తగ్గనివ్వలేదు. మిగతావన్నీ నథింగ్ అనుకున్నారు వాళ్ళు. అందుకనే క్రికెట్ లో లెజెండ్స్ గా మిగిలిపోయారు వాళ్ళు. అలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి లెజెండ్ అనిపించుకునే అర్హత త్రివిక్రమ్ గారికి ఉంది. అలాంటి లెజెండ్ రిలాక్స్ అయిపోవటం ఆయనకి నష్టం కాకపోవచ్చు, కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం పెద్ద నష్టమే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నష్టపోయింది గట్టిగా ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగులో ఒకప్పుడు ఒక తోపు క్రియేటర్ ఉన్నారు. ఆయన ఫామ్ లో ఉన్నట్టయితే కొన్ని మాటలు అస్సలు వినపడేవే కాదు. తమిళ సినిమాల్లో రియలిస్టిక్ ఎంటర్టైనర్స్ చాలా బాగున్నాయి, మలయాళంలో కథలు బాగా చెప్తున్నారు అని బ్యాండ్ వాయిస్తున్నాం. అలా వాయించే అవకాశం ఉండేది కాదు. మన తెలుగు సినిమాలను కూడా అలా చూసుకుని గర్వంతో కాలర్ ఎగరేసుకునే వాళ్ళం. తమిళంలో రియలిస్టిక్ ఎంటర్టైనర్స్ ఓనమాలు దిద్దకు ముందే తెలుగులో రియలిస్టిక్ ఎంటర్టైన్మెంట్ తో అద్భుతాలు చేశారు కృష్ణవంశీ. ఆయన ఫామ్ లో ఉన్నట్టయితే, ఆయన కొంతమంది తన ఐడియాలజీతో శిష్యుల్ని బయటికి వదిలి ఉన్నట్టయితే తమిళ సినిమాలకి మలయాళం సినిమాలకి పోటీగా తెలుగులో కూడా బ్రహ్మాండంగా చాలా సినిమాలు ప్రతి సంవత్సరం వస్తా ఉండేవి. కానీ బ్యాడ్ లక్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కృష్ణవంశీని మిస్ అయ్యింది. మిస్ అయిపోయాం అందరం కూడాను. అలాగే త్రివిక్రమ్ గారిని కూడా మిస్ అవ్వకూడదు. ఆయన జీనియస్, బ్రిలియంట్ క్రియేటర్. ఆయన రిలాక్స్ అవటం మంచిది కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీకి తిప్పుకోవాలి, తిరిగి రావాలి. వండర్ఫుల్ క్రియేటివిటీతో అద్భుతమైన తెలుగు సినిమాలు త్రివిక్రమ్ గారు తీయాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.